రేవంత్ పాలనలో 2 రకాల పర్యాటకం కొనసాగుతుంది. ఒకటి ఢిల్లీ పర్యాటకం. ఎక్కే విమానం, దిగే విమానం. 100 సార్లు ఢిల్లీకి వెళ్లి 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని కాంగ్రెస్ శ్రేణులని దుర్భాషలాడారు. రెండోది జైళ్ల పర్యాటకం. ఎవరైనా రేవంత్ చేతగాని పాలనపై మాట్లాడితే జైల్లో పెట్టడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా. ఒకవైపు మీరు చూస్తా ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని సిఎఫ్ఓ ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది.